బాబాయ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవ్వాలని కోరుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో నేను వాస్తవానికి తెలంగాణ ఉన్నప్పటికీ నేను ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో అనేక డిస్టిక్లు వెళ్తూ ఉంటాను. అనేక మంది వివిధ వర్గాలు అనేక మనుషులతో పరిచయం నాకు ఉంది. ఎందుకంటే నేను చేసే వృత్తి అలాంటిది. కాబట్టి నేను అనేక విషయాలు ఈ విషయం కూడా అడుగుతూ ఉంటాను. వాస్తవానికి నాకు రాజకీయంతో సంబంధం లేదు, కానీ అడుగుతూ ఉంటాను. ఏమనంటే ఇప్పుడు రాబోయే సీఎం ఎవరు అనే విషయానికి వచ్చేసరికి అందరూ ఏం చెబుతారంటే జగన్ గారు చాలా పని చేశారు. ఆయన ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు దళితులకు చాలా మంచి మేలు చేశారు. కొందరికి సహాయం పొందిన వాళ్ళు అయితే వాళ్ళు బాధపడతారు. నా మిత్రుడు ఉన్నాడు ఒక ఆయన, నారాయణ రెడ్డి అని, ఆయన అడిగాడు. ఎందుకంటే నేను సైన్యంలో చేశాను, ఆ సైన్యంలో పనిచేసా కాబట్టి నాకు తెలుసు అనుభవం మీద. మా మిత్రుడు ఏమంటాడంటే ఆయన కొద్దిగా సీఎం జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టున్నాడు. నీ ఉద్దేశం చెప్పు అన్నాడు. నా ఉద్దేశం చెప్తే జగన్ గారు వస్తారు, ఎలా వస్తారని అడిగాడు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ వెనకబడిన వారు, క్రైస్తవులు, ముస్లింలు ఎక్కువ మంది సీఎం జగన్ మరలా సీఎం చేయాలని ఆశ కలిగి ఉన్నట్లుగా నాకు అర్థమైంది. కావచ్చు కొంతమందికి హెల్ప్ దొరకపోవచ్చు, ఇది సహజమే. అందరికీ ఒక వ్యక్తి అందరికీ మంచి ఉంటారనుకోవడానికి వీలు లేదు. కొందరికి మంచి ఉంటాడు, కొందరికి వ్యతిరేకంగా ఉండొచ్చు. టీడీపీ జనసేన అయ్యా నేను యథార్థం చెప్తున్నాను. టీడీపీ పరిపాలన ఇంతకుముందు చాలా సంవత్సరాలు జరిగినాయి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళకు కులం పరంగా ఉన్నారు. నాకు ఆ కులం మీద ద్వేషం ఏమీ లేదు. కానీ తానైతే టీడీపీలో తన వర్గాన్ని ఎంతో మేలు చేసినట్లుగా నా అనుభవంలో నాకు దాదాపు నేను 97 ఆ ప్రాంతం నుండి ఆ టీడీపీ ప్రభుత్వం ఉన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నాకు అనుభవం ఉన్నది. ఆ వర్గం వారు చాలా లాభపడ్డారు. అయితే జగన్ గారి యొక్క పరిపాలన నేను చూసింది ఏంటంటే ఆ బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళ నుండి అనేక మంది మంత్రులుగా ఉన్నారు. ఇది యథార్థం. యథార్థాన్ని సత్యాన్ని ఎవరు దాచిపెట్టలేరు. ఖచ్చితంగా మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క ప్రేయర్స్ ఏంటంటే మా యొక్క ఆలోచన ఏంటంటే మరలా జగన్ గారు వస్తే బాగుంటుంది. తప్పనిసరిగా ఆయన ఎంతో మంచి పరిపాలన చేస్తున్నట్టు అటు ఆంధ్రాలో ఒప్పుకుంటారు, ఇటు తెలంగాణలో ఒప్పుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారంటారు? ఆ విషయం నాకే తెలియదు. నేనైతే అనుకుంటాను ఒకళ్ళు ఒక మంచి వాస్తవం జరిగేది ఏంటంటే ఒకళ్ళు ఒక మంచి పెట్టారు అనుకోండి, దాన్ని తీసేసి తన పేరు పెట్టుకోవాలనే ఉద్దేశం ఉందేమో నాకు తెలియదు. అది వాస్తవానికి ఆకలిగా ఉన్న వారికి భోజనం పెడతాం మంచిదే, ఆకలిగా ఉన్న వారికి భోజనం పెడతాం మంచిదే. అది బాగా మంచిదే ఉంది. అన్ని రూములు చాలా బాగా నేను ఆంధ్రాలో చూసినప్పుడు చాలా బాగున్నాయి. నేను కూడా ఆలోచన చేశాను. అనేక మంది అక్కడ వచ్చి భోజనం చేస్తారు కదా తక్కువ అమౌంట్లో, అది ఉండటం కూడా మంచిదే అనుకుంటున్నాను. అక్కడ మద్యం క్వాలిటీ ఎలా ఉందండి? దాని సంగతి నాకు తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు, దానికి మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా ఎవరు అధికారంలో వస్తే వారి పేరు పెట్టుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఆ స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తారు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను వింటే నాకు ఆయన ఏం మాట్లాడతాడో నాకు అర్థం కాదండి. ఆయన ఏదో అసలు ఒక సబ్జెక్ట్ మీద ఉండడు నాకు. ఆయన ఏం మాట్లాడతాడో ఇటు అంటాడు. వాళ్ళ అభిమానులు ఉన్నారు, వాళ్ళని కాదంట్లా. నేను కొద్దిగా వాళ్ళ అభిమానులు ఎవరన్నా అంటే నన్ను క్షమించండి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఇది ఒక నాలెడ్జ్ లేదనుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు మాట్లాడితే 4 పెళ్ళిళ్ళు అంటారు కదా పవన్ కళ్యాణ్ గారికి, వ్యక్తిగత విమర్శన చేయడం కరెక్ట్ అంటారా? ఇదిగోండి, ఇప్పుడు మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, మన చరిత్ర కూడా చదివేమో. పూర్వ రోజుల్లో బహుభార్య విధానం ఉన్నది, వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు. కానీ ఒక నాయకుడు అనుకున్న వ్యక్తికి క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. ఒక 4-5 పెళ్లి చేసుకున్నారు అనుకో, ఎట్టయినా అది మచ్చే జీవితానికి.
ఇన్ని పెళ్ళిళ్ళు పెట్టుకొని నేను చాలా మంచి మొండండి, నేను చాలా నీతిమంతుడిని అని చెప్పావనుకో, ప్రజలు నమ్మొద్దు. కనుక మన భారతదేశంలో సాంప్రదాయం ఏంటంటే ఒకరికి ఒక భార్య ఉండాలి, ఆ భార్యతో కుటుంబంగా ఒక మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. కనుక 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని నేను ఒక మంచి నాయకుడిని అవుతానంటే ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్.